వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4వ టెస్టులో వైజాగ్ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మేటి బ్యాట్స్మెన్ రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ విఫలమైన చోటే సెంచరీతో చెలరగడం ద్వారా జట్టులో తాను ఎంత విలువైన క్రికెటరో మరోసారి నిరూపించాడు. అంతేకాదు, ఆస్ట్రేలియాపై టెస్టులో సెంచరీ చేసిన 3వ అత్యంత పిన్న వయస్కుడైన భారత బ్యాటర్గా నితీష్ రెడ్డి నిలిచారు. అదే సమయంలో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్కు భారీ షాక్ ఇచ్చారు. ఈ మ్యాచ్కు ముందు ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిపై కామెంటేటర్గా ఉన్న సంజయ్ మంజ్రేకర్ చీప్ కామెంట్స్ చేశాడు. అసలు నితీష్ బ్యాటింగ్ ఆల్రౌండరా, బౌలింగ్ ఆల్రౌండరా అంటూ హేళనగా వ్యాఖ్యలు చేశాడు. అతన్ని ఈ మ్యాచ్లో తీసుకోకపోవడమే మంచిదంటూ టీం మేనేజ్మెంట్ కు ఓ ఉచిత సలహా కూడా పడేశాడు. నితీష్ ని తప్పిస్తే జడేజాకు మేలు జరుగుతుందంటూ కొత్త లాజిక్ ని తెరపైకి తెచ్చాడు. అయితే మ్యాచ్లో నితీష్ రావడం మంజేకర్ కోసమే అన్నట్లుగా సెంచరీ బాది నాటుడుగా నిలవడం వరుసగా జరిగిపోయాయి. మ్యాచ్కు ముందు నితీష్ రెడ్డి 8వ స్థానంలో వచ్చి 120 పరుగులు కొట్టలేడు, 7 వికెట్లు తీరాడంటూ వెటకారంగా వ్యాఖ్యలు చేసిన సంజయ్ మంజ్రేకర్ కు తన ఇన్నింగ్స్ తో భారీ షాక్ ఇచ్చాడు. సంజయ్ మంజ్రేకర్ కు చెంపపెట్టు లాంటి ఇన్నింగ్స్ ఆడాడంటూ నితీష్ రెడ్డిపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎవరిని తక్కువ అంచనా వేయొద్దంటూ సంజయ్ మంజ్రేకర్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఇక్కడతో ఈ కథనం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.